హాయ్ గాస్, మీ అందరికీ నమస్కారం. ఫ్రీ ఫైర్లో హెడ్ షాట్స్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ వీడియోలో మనం కొన్ని సూపర్ ట్రిక్స్ మరియు చిట్కాలను చూడబోతున్నాం. మీరు ప్రో ప్లేయర్ అయినా లేదా ఇప్పుడే మొదలు పెడుతున్నా ఈ వీడియో మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. కాబట్టి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, హెడ్ షాట్స్ కోసం సెన్సిటివిటీ సెట్టింగ్స్ చాలా ముఖ్యం. సరైన సెట్టింగ్స్ లేకపోతే మీరు ఎంత ప్రయత్నించినా హెడ్ షాట్స్ కనెక్ట్ చేయలేరు. మీరు మీ సెన్సిటివిటీని సర్దుబాటు చేసి మీకు అనుకూలంగా మార్చుకోవాలి. ట్రెండింగ్ మోడ్లో ప్రాక్టీస్ చేసి మీకు ఈ సెట్టింగ్స్ బాగా పని చేస్తాయో కనుగొనండి. హెడ్ షాట్స్ కోసం కొన్ని ఆయుధాలు ఇతర వాటి కంటే బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు AWM లేదా M-Python వంటి స్నైపర్లు హెడ్ షాట్స్ కొట్టడానికి గొప్పవి. మీరు దగ్గరగా ఉన్నప్పుడు MP-4 లేదా గ్రోజా వంటి SMGలు హెడ్ షాట్స్ కోసం అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఏ ఆయుధాన్ని ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యం. చాప్టర్ 3 స్పహనం మరియు కదలిక. హెడ్ షాట్స్ రాజులు. హెడ్ షాట్స్ కొట్టడానికి స్పహనం మరియు కదలిక కూడా కీలకం. మీరు ఎల్లప్పుడూ కవర్లో ఉండి శత్రువు తలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఒకే చోట నిలబడకుండా కదులుతూ ఉండటం ముఖ్యం, లేకుంటే శత్రువులు మిమ్మల్ని సులభంగా లక్ష్యంగా చేసుకుంటారు. చాప్టర్ 4 స్కోప్స్ మరియు లక్ష్యం. హెడ్ షాట్స్ సునామీ. స్కోప్స్ దూర లక్ష్యాల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటాయి, అయితే దగ్గరగా ఉన్నప్పుడు రెడ్ డాట్ లేదా హోలో వంటివి మంచివి. హెడ్ షాట్స్ కోసం మీరు ఎల్లప్పుడూ శత్రువు తలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపాలి. చాప్టర్ 5 అరైనింగ్ మోడ్ హెడ్ షాట్స్ ప్రాక్టీస్. చివరగా అరైనింగ్ మోడ్ లో మీ హెడ్ షాట్ నైపుణ్యాలను సాధన చేయడం చాలా ముఖ్యం. ట్రైనింగ్ మోడ్ లో మీరు ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ లక్ష్యాన్ని మరియు సమయాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అవుత్రో హెడ్ షాట్ మాస్టర్ గా మారండి. సో ఫ్రెండ్స్, ఇవి ఫ్రీ ఫైర్ లో హెడ్ షాట్స్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి కొన్ని చిట్కాలు. ఈ చిట్కాలు మీకు సహాయపడతాయని మరియు మీ గేమ్ ప్లేను మెరుగుపరుస్తాయని నేను ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని గేమింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. బై బాయ్.